గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదే మా ఊరండి పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. సో గోదావరి జిల్లా అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది గోదావరి అండి. అలాగే వరి చేలు, కొబ్బరి తోటలు, రొయ్యల చెరువులు, సంక్రాంతి పండగ రోజు జరిగే కోడి పందాలు, అలాగే మా గోదావరిలో కొంచెం ఎటకారం, మమకారం. సో ఈ వీడియోలో నేను మీకు పాలకొల్లు మొత్తం చూపిస్తానండి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా నేను వచ్చే వీడియోస్లో మీకు చూపిస్తాను. సో మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే, పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందండి. పాలకొల్లు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా సారవంతమైన భూములు. అలాగే ఇక్కడ మనకి పాలకొల్లు ఊరి చుట్టూ పచ్చని వరి చేలు, కొబ్బరి తోటలు, చేపల చెరువులు అన్నీ కనిపిస్తాయండి. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం తర్వాత పాలకొల్లు మూడవ అతిపెద్ద ప్రాంతం కింద ఉంది. పాలకొల్లును పూర్వం క్షీరారామం అని పిలిచేవారు, అంటే పాలకొలను అనమాట. అది కాలక్రమేణా వచ్చేసి మనకి పాలకొల్లు కింద మారిందండి. అంటే పాలకొల్లు పేరుకి అర్థం ఏంటంటే పాలకొలను అని అర్థం అండి. ఇక్కడ చూడండి, అల్లూరు రామలింగయ్య గారి విగ్రహం కనిపిస్తుంది. సో మన అల్లూరు రామలింగయ్య గారిది కూడా పాలకొల్లే. సో ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతే మనకి పాలకొల్లు బస్ స్టాప్ కనిపిస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఇదే పాలకొల్లు పొట్టి శ్రీరాములు గారి బస్ స్టాండ్. సో ఈ బస్ స్టాండ్ మనకి భీమవరం, అమలాపురం, నరసాపురం, రాజమండ్రి, తణుకు ఇలా మొత్తం మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి సర్వీస్ ఉంటుందండి. అలాగే మనకి హైదరాబాదు, విజయవాడ వెళ్ళాలన్నా కూడా మనకి పాలకొల్లు నుండి బస్ సర్వీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇలా బయటకు వచ్చేస్తే అండి, ఇక్కడ పాలకొల్లు శ్రీనివాస థియేటర్ ఉంటుంది. శనివారం ఇక్కడ సంత జరుగుతుందండి. ఆ రోజు కనుక వస్తే ఈ రోడ్లన్నీ కూడా చాలా బిజీగా ఉంటాయండి శనివారం. ఇదే మారుతి థియేటర్ అండి. ఈ థియేటర్లోకి ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేసి చెప్పండి. కాసేపు పాలకొల్లు వీధులన్నీ చూపిస్తాను, ఎలా ఉంటాయో ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదండి, ఇదే పాలకొల్లు మసీదు. నాకు చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి తాళ్ళు కట్టించుకునే వాళ్ళం మేము. ఇదే వీధిలో స్ట్రైట్గా వెళ్ళిపోతే పాలకొల్లులో మోస్ట్ ఫేమస్ అయిన మనకి పాలకొల్లు పెద్ద గోపురం కనిపిస్తుందండి. ఇదే పాలకొల్లు పెద్ద గోపురం. ఇదే శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం. సో అలాగే ఈ దేవస్థానం పంచారామాల్లో కూడా ఒకటి. మనకి పంచారామలింగాలు అంటారు కదా, అలాగే ఆ పంచారామాల్లో ఈ దేవస్థానం కూడా ఒకటి. మొత్తం ఈ గోపురం చుట్టూ అన్ని బట్టల షాపులేనండి. పాలకొల్లులో బట్టలు కూడా చాలా ఫేమస్. చూడండి, మొత్తం అన్ని కూడా బట్టల షాపులే ఉంటాయి గోపురం చుట్టూ. అలాగే ఈ గోపురం పక్కనే, ఈ గోపురం వీధుల్లోనే మా గోదావరి జిల్లాలో ఫేమస్ అయిన తాటిగారెలు, తాటి రొట్టెలు కూడా అమ్ముతున్నారండి. చూడండి, ఈ తాటిగారెలు అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, తాటికాయలు కూడా సెపరేట్గా అమ్ముతున్నారు. బాగా తిరిగి అలసిపోయామండి. ఇప్పుడు మనం పాలకొల్లు ఫేమస్ అయిన బాదం పాలు తాగుదాం. చూడండి, ఇక్కడ బాదం పాలు అమ్ముతున్నారు. సో పాలకొల్లు బాదం పాలు కూడా ఫేమస్ అండి. అలాగే ఒక గోలీ సోడా కూడా తాగేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా గోలీ సోడా తాగారా? తాగితే కామెంట్లో చెప్పండి. అలాగే ఇప్పటికీ కూడా మీ ఊర్లో గోలీ సోడా దొరుకుతుందంటే మీ ఊరి పేరు కామెంట్ చేయండి. సోడా తాగేశాక సో మనం పాలకొల్లు పెద్ద గోపురం నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మనకి బొమ్మల సెంటర్ వస్తుందండి. ఇప్పుడు మీరు చూడబోతున్నారు బ్రిటిష్ కాటన్ దొర విగ్రహం. సో చూసారు కదా, ఇదే కాటన్ దొర విగ్రహం. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ లాకులు ఆయనే కట్టించారు. అందుకే ఆయన విగ్రహం ఇక్కడ ఉందన్నమాట. ఈయన విగ్రహం ఇక్కడే కాదు, గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈయన విగ్రహాలు కనిపిస్తాయి. ఇలాంటి లాకులు ఆయన చాలా చోట్ల కట్టించారు. సో ఈయన గురించి మనం ధవళేశ్వరం బ్యారేజ్ గురించి ఒక వీడియో తీశాను. ఆ వీడియోలో మనం ఈయన గురించి చాలా క్లియర్గా చెప్పుకుందాం.
ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తే ఇదే మన పాలకొల్లు సాయిబాబా మందిరం. పాలకొల్లు సాయిబాబా మందిరం కూడా చాలా ఫేమస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే పాలకొల్లు రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ నరసాపురం ఎక్స్ప్రెస్ గురించి ఒక వీడియో తీశాను. హైదరాబాద్ నుంచి నరసాపురం ఎక్స్ప్రెస్ ఒక వీడియో తీశాను. సో అందులో ఈ పాలకొల్లు స్టేషన్ కూడా ఒక వీడియో తీశాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. సో వచ్చే వీడియోలో ఆంధ్ర గోవా అయినటువంటి పేరుపాలెం బీచ్ని నేను మీకు చూపిస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ పాలకొల్లు ఫ్రెండ్కి షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి వస్తుంది. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.